హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో మునగాకు పొడి. అసలు పొడిలలో చెప్పుకోవాలంటే ది సూపర్ అండ్ బెస్ట్ పొడి అండి. రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. అలాగే మోర్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర ఏదైనా ఉంది అంటే ఇది మునగాకేనండి. దీన్ని ఇట్లా 8 కంటైనర్లో పెట్టుకుంటే ఒక 6 months వరకు మనకి స్టోర్ ఉంటుంది. అత్తయ్య గారు నాకు మునగాకు కావాలి అంటే చూసారా, ఆమె ఎంత శ్రమపడి అన్నీ కట్ చేసేసి ఇట్లా నాకు ఒలిచిపెట్టి క్లీన్ చేసి ఇచ్చేశారు. సో అన్నీ ఆరపెట్టి బట్ట మీద స్టోర్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బాణీలో కొంచెం ఆయిల్ తీసుకొని అలాగే 3 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు తీసుకున్నాను. ఈ పప్పులు వేయించే వరకు నిదానంగా లో ఫ్లేమ్లోనే మనం వేయించాలండి. ఎంత జాయిగా అంటే అసలు పప్పులు చాలా లో ఫ్లేమ్లో వేగితేనే ప్రతీది కూడా బాగా వేగుతుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగా మనకి వస్తుంది. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పులు వేయించాలి. అసలు మునగాకు పొడిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే కనుక కంపల్సరిగా మీరు మునగాకు పొడే చేస్తారండి. ఉన్న అన్ని పొడుల కంటే ఫస్ట్ ఈ పొడి ప్రిపేర్ చేసుకుంటారు. దీంట్లో 3 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. శనగపప్పు ఎంత తీసుకుంటే ధనియాలు అంత తీసుకోవాలి. ధనియాలు కూడా మనకి హెల్త్కి చాలా మంచివి కదా. సో ధనియాలు వేయగానే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మునగాకులో ఫస్ట్ ఏంటంటే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ కూడా చాలా మంచిది. బీపీ కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందండి. అలాగే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం అండి. ఇది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను, కొంచెం చింతపండు. ఇవన్నీ వేయించి పక్కన పెట్టి చల్లారేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ అంటే బరకగా అవ్వాలి, బరకగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు పక్కన వేరే బాండలు పెట్టుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని, చూసారా ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. సో నేను 3 కప్పులు తీసుకున్నానండి. ఈ 3 కప్పులకి ఒకేసారి నేను వేయటంలా, ఎందుకంటే ఎక్కువగా అయిపోయింది అనుకోండి, ఒక ఆకు సరిగా వేగి ఇంకొక ఆకు వేగకుండా ఉంటుంది. అలా ఉండకూడదని చెప్పేసి నేను ముందు 1.5 కప్పు వేసుకున్నాను. నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఫీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఇది వాళ్ళ డైట్లో యాడ్ చేయండి. వాళ్ళకి స్పెషల్ డైట్ ఉంటుంది కదా, సో ఆ డైట్లో కంపల్సరిగా ఈ మునగాకు అనేది యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ పోర్షన్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఒకటి గమనించారా, ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఎందుకు అంటే మునగాకి ఒక టైప్ ఆఫ్ చేదు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుందండి. ఆ స్మెల్ని డామినేట్ చేయాలి అంటే కరివేపాకు వేసుకోవాలి. లేదు అంటే మన పిల్లలు అంత కంఫర్ట్గా తినరండి. వాళ్ళకి ఎన్ని రకాలుగా చేసినా అబ్బా పొడా అంటూ ఉంటారు. పిల్లలే కాదండి, ఇంట్లో నేనైతే మా హస్బెండ్ కూడా ఏదైనా ఫస్ట్ చేసేప్పుడు అబ్బా ఇది తినాలా అంటారు. చేసినాక మాత్రం తింటారు. ముందు దాంట్లో ఏం వేసామన్నది ఆయనకి చెప్పకూడదు. ఇదైతే సీక్రెట్ అండి. సో సాల్ట్ వేసుకొని ఇలా బరకగా అయితే పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న ఈ ఆకు అంతా కూడా ఇందులో వేసుకున్నాను. మంచిగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది యాక్చువల్గా మా సిస్టర్ ఈ మధ్యనే విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో తన దగ్గర ఇప్పుడు నా బాబు కూడా అక్కడే, ఇద్దరు ఇంతవరకు హాస్టల్లో ఉండేవాడు మా అబ్బాయి. సో వాడి కోసం ఇట్లాంటి పొడులన్నీ చేసి పంపిస్తున్నాను అనమాట. వాడైతే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు. ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. నేను చట్నీ బదులు ఇవే పెడతాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.